హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 10 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. వెన్యూ వచ్చేసి మన ఉప్పల్ స్టేడియం, మన హైదరాబాద్. ఇంకా టాస్ గెలిచింది ఎవరు అంటే లక్నో సూపర్ జెయింట్స్. టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ని బ్యాటింగ్ అయితే ఆహ్వానించింది. అయితే నేను ఏదైతే పేజ్ బిహేవ్ చేసిన తీరుందో, పేజ్ బిహేవ్ చేసిన తీరుని బట్టి ఏంటంటే టాప్ ఆర్డర్ మొత్తం కూలిపోవడం జరిగింది, కూలిపోవడం జరిగింది. ఒకనొక ఎండ్లో పవర్ ప్లేలో అంత తక్కువ స్కోర్ ఉన్నప్పుడు అసలు కనీసం ఒక 100 స్కోర్ అయినా చేయగలుగుతారా లేదా, గాడి తప్పుతున్న బండిని గాడిలో పెట్టడం జరిగింది ఎవరు అంటే మిడిల్ ఆర్డర్స్. సో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే మనం ప్రతిసారి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించి బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గా ఉంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. బట్ ఫస్ట్ మ్యాచ్ వదిలేస్తే సెకండ్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ వేయడం జరుగుతుంది మన సన్ రైజర్స్ బౌలర్స్. సో ప్రతిసారి మనం అంటాం బ్యాటింగ్ డిపార్ట్మెంట్ సాలిడ్గా ఉంది, బౌలింగ్ డిపార్ట్మెంట్ సాలిడ్గా లేదని. కానీ లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి చూస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా సాలిడ్గా వర్క్ చేయడం జరుగుతుంది. నిన్న స్కోర్ బోర్డు పైన ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత అంత తక్కువ స్కోర్ ఉన్నా కానీ మినిమం ఎల్ఎస్జీ అనుకుంటే దాన్ని 15-16 ఓవర్లలో చేయగలదు. బట్ ఏంటంటే చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి లాస్ట్ బాల్ వరకు తీసుకురావడం జరిగింది. సో ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ కరెక్ట్ కుదురుకొని వాళ్ళు కానీ అద్భుతమైన స్కోర్ బోర్డు పైన పెడితే ఖచ్చితంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ కట్టుదిట్టం చేసే పనిని వాళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఒకసారి వికెట్ల పతనం చూసినట్టయితే మనము ట్రావిస్ హెడ్ 7 పరుగులు, అభిషేక్ శర్మ డకౌట్, ఇషాన్ కిషన్ 1 పరుగు, లియం లివింగ్స్టన్ 14 పరుగులు, అనికేత్ వర్మ 2 పరుగులు, హర్ష్ దుబే డకౌట్, శివం కుమార్ 5 పరుగులు, హర్ష్ పటేల్ 4 పరుగులు. సో ఏంటంటే మన క్లాస్లో వచ్చే ర్యాంకుల్లాగా అందరూ ఏంటంటే మ్యాక్సిమం సింగిల్ డిజిట్కి అందరూ అవుట్ కావడం జరిగింది. మ్యాక్సిమం 2 డకౌట్లు, మిగతా అందరూ సింగిల్ డిజిట్. ఒక 14 పరుగులు మాత్రమే లివింగ్స్టన్ చేయడం జరిగింది. మిగతా అందరూ సింగిల్ డిజిట్కే ఆడుకోవడం జరిగింది. అంటే గాడి తప్పుతున్న బండిని ఖచ్చితంగా గాడిలో పెట్టింది ఎవరంటే మిడిల్ ఆర్డర్స్. ఎందుకంటే పవర్ ప్లేలోనే 3 వికెట్లు పోయి ఓన్లీ 22 పరుగులు మాత్రమే రావడం జరిగింది పవర్ ప్లేలో. సో అలాంటి మ్యాచ్ని మలుపు తిప్పింది ఎవరు అంటే మన కాటేరమ్మ కొడుకు, ఇంకా మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి. సో క్లాస్ అండ్ మనకు తెలిసి ఈ 3 మ్యాచ్ల్లో ఈ ఏవైతే నిన్నటి వరకు మ్యాచ్ జరిగిందో 3 మ్యాచ్లో కూడా మంచి స్కోరే చేస్తున్నాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో. అంటే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. సో క్లాస్ అండ్ కాటేరమ్మ కొడుకు 5 4లు 2 6లతో 150 స్ట్రైక్ రేట్తో 62 పరుగులు చేయడం జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. సో ఏంటంటే ఒక ఎండ్లో వికెట్లు పడితే స్కోర్ రానప్పుడు వీళ్ళిద్దరు కుదురుకొని కూడా గ్రౌండ్లో అద్భుతమైన స్కోర్ చేయడం జరిగింది. తర్వాత మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి 3 4లు 5 6లతో 170 స్ట్రైక్ రేట్తో 56 పరుగులు చేయడం జరిగింది. అంటే ఓన్లీ వీళ్ళిద్దరే వచ్చిన 156 పరుగులు ఏవైతే ఉన్నాయో 156 పరుగుల్లో ఓన్లీ వీళ్ళిద్దరే దాదాపుగా 118 పరుగులు చేయడం జరిగిందంటే ఎంత అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళిద్దరుగా నిలబడకపోతే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంత తక్కువ కాల్అవుట్ అయ్యేదో తెలియదు. కానీ ఓవర్లుగా 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 156 పరుగుల్ని, అంటే ఒక పోరాడే స్కోర్ ఏదైతే ఉంటుందో మినిమం ఐపీఎల్లో 130 నుంచి 120 పైన మన దగ్గర బౌలింగ్ కట్టుదిట్టంగా ఉంటే 120ని కూడా మనం డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మ్యాక్సిమం యావరేజ్ ఎంత అంటే 145 నుంచి 165 ఆ స్కోర్ చేస్తే మనం డిఫెండ్ చేసుకోవచ్చు. సో లక్నోకి సంబంధించిన బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సెకండ్ ఇన్నింగ్స్ నుంచే మార్కెట్ 45 పరుగులతో అద్భుతమైన బోని అయితే మొదలు పెట్టడం జరిగింది. సో గ్రౌండ్లో ఉన్నంతసేపు కొద్దిగా మన బౌలర్లకు చెమటలు పట్టించాడని చెప్పాలి. ఇక తర్వాత వచ్చేసి మిచెల్ మార్ష్ 14 పరుగులు, ఆయుష్ బడోని 12 పరుగులు, ఖురాన్ 1 పరుగు, అబ్దుల్ సమద్ 16 పరుగులు, ముకుల్ 2 పరుగులు. అంటే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా అంతగా పెద్దగా తేరుకోలేదు. ఓన్లీ మార్కరమ్ ఒకటే మంచి స్టార్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. రిషబ్ పంత్ ఒక ఎండ్లో నిలబడి మిగతా అందరు వికెట్లు పడుతున్నా సరే తను అలాగే కుదురుకొని ఓవరాల్గా 9 4లు, ఓన్లీ 9 4లు, ఒక్క 6 లేదు, మొత్తం 9 4లతో 68 పరుగులు చేయడం జరిగింది అండ్ విజయాన్ని అందించడం జరిగింది. లాస్ట్ బంతి వరకు మ్యాచ్ ఏంటంటే నువ్వా నేనా అని కొనసాగిందంటే ఖచ్చితంగా సన్ రైజర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో చాలా పగడ్బందీగా బౌలింగ్ వేసింది కాబట్టి మ్యాచ్ అక్కడి వరకు రావడం జరిగింది. లేదంటే వాళ్ళు అంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక 16-17 ఓవర్లో ఫినిష్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ ఏంటంటే పీచ్ బిహేవ్ చేసిన విధానం ఉందో దానికి తగ్గ మన బౌలింగ్ డిపార్ట్మెంట్ అని కూడా కట్టుదిట్టంగా వేసి లాస్ట్ మంత్ వరకు చేయడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే లక్నో సూపర్ జెయింట్స్ అయితే విజయాన్ని సాధించింది. కానీ ఆవేష్ ఖాన్కి ఏంటంటే కొంచెం బలుపు ఎక్కువే ఉంది. ఆవేష్ ఖాన్ ఎవరైతే ఆ ప్లేయర్ ఉన్నాడో, బౌలర్ ఉన్నాడో, ఆవేష్ ఖాన్ కొంచెం బలుపే ఎక్కువ. ఎందుకంటే ఆర్సీబీకి కోల్కతాకి ఒకసారి మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో మనకు విరాట్ కోహ్లీ ఇంకా మన గంభీర్ ఇద్దరు గొడవ పడతారు. ఆ మ్యాచ్ మీకు గుర్తుండొచ్చు. లాస్ట్ ఒక పరుగు ఉంటుంది. ఆ పరుగు ఆవేష్ ఖాన్ అంటే వాడు బ్యాటింగ్ చేయడు, ఏం చేయడు, ఆపోజిట్ వాడు కొడితే వీడు వచ్చి పెద్ద ఏదో హీరోలాగా బిల్డప్ ఫీల్ అయ్యి ఆ హెల్మెట్ తీసి కింద ఎత్తేస్తాడు కదా. సో అదే పెద్ద వరస్ట్ అంటే నిన్న ఇంకా వరస్ట్ చేశాడు. ఏంటంటే లాస్ట్ బాల్ని రిషబ్ పంత్ కొట్టినప్పుడు
అది బౌండరీకి తాకక ముందే బ్యాట్ తీసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ కొట్టారు. అది సన్ రైజర్స్ అప్పీల్ ఎందుకు చేయలేదు అని చెప్పి సోషల్ మీడియాలో కొంచెం చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ సన్ రైజర్స్ అప్పీల్ చేస్తే బాగుండేది కదా, పెనాల్టీ రన్స్ వచ్చేటివి కదా అని చెప్పి అంటున్నారు. సో ఏంటంటే ఆ విషయాన్ని కొద్దిగా ఏవైతే బుద్ధులు ఉన్నాయో ఆ బుద్ధులు తగ్గించుకోవాలి. ఆ బల్బ్ ఏదైతే ఉందో బల్బ్ తగ్గాలి మనోడికి. సన్ రైజర్స్ కానీ అప్పీల్ చేసి ఏదైనా అక్కడ తికమకాయ మ్యాచ్ ఓడిపోతే మనోడికి మామూలుగా ఉండేది కాదు. సో ఏంటంటే సోషల్ మీడియాలో ఇది రచ్చ అవుతుంది. మరి దీనిపైన ఏమైనా పెనాల్టీ మనోడికి పడుతుందా లేదా అనేది చూడాలి. ఓవరాల్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న అయితే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే టాప్ ఆర్డర్లు ఫెయిల్ అయినా సరే మిడిల్ ఆర్డర్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు కాబట్టి టాప్ ఆర్డర్లు కూడా అందుకోగలిగితే, టాప్ ఆర్డర్లో ఇంకా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అందరూ అందుకోగలిగితే ఖచ్చితంగా ఈజీగా 220, 230 స్కోర్ ఈజీగా కొడతాం. సో ఏంటంటే సన్ రైజర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆపోజిట్ టీమ్ ని కొంచెం కట్టుదిట్టం చేసే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు సన్ రైజర్ హైదరాబాద్ టేబుల్లో ఏ స్థానంలో ఉంది, ఎల్ఎస్జీ ఏ స్థానంలో ఉందంటే సన్ రైజర్ హైదరాబాద్ 3 మ్యాచ్లు ఆడి కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. అండ్ టేబుల్లో ప్రెసెంట్ 5th ప్లేస్ లో ఉంది. అండ్ ఎల్ఎస్జీ వచ్చేసి 2 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచి టేబుల్లో ప్రెసెంట్ 7th ప్లేస్ లో అయితే ఉంది. అండ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఫిక్స్ అయిపోయింది ఏంటంటే ప్లే ఆఫ్స్కి వెళ్తామని చెప్పి. అందరు చెప్పేది ఏంటంటే రాజస్థాన్ వెళ్తుంది, ఆర్సీబీ వెళ్తుంది, పంజాబ్ వెళ్తుంది. అంటే 3 టీంలు అయితే గ్యారంటీ అని ఆల్రెడీ చెప్పేస్తున్నారు. రాజస్థాన్, పంజాబ్ ఇంకా బెంగళూరు ఈ 3 టీంలు అయితే వెళ్తాయి. కాకపోతే 4వ స్థానం కోసమే గట్టి ఫైట్ ఉంది. మరి 4వ స్థానంలో ఎవరుండే అవకాశం ఉంది? సన్ రైజర్స్ హైదరాబాద్, మిగతా ఏదైనా వేరే టీంలు ఉంటాయా? మరి ఏంటి 4వ స్థానం కోసం కొట్టుకోవడం జరుగుతుంది. ఆ 4వ స్థానం కోసం మాత్రమే బిగ్ ఫైట్ జరుగుతుంది అని చెప్పి అందరూ అంటున్నారు. మరి మొదటి 3 స్థానాల్లో ఆ టైం ఉంటుంది. మరి 4వ స్థానంలో ఏ టీం ఉండే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్ గా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతుండండి.